నేటి రాశి ఫలాలు. కర్కాటక రాశి వారికి ఈరోజు మొండి బాకీలు వసూలవుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారుల యొక్క సహకారంతో ఉన్నత పదవులను పొందుతారు. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు తమ గృహమున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. తమ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. అలాగే శుభవార్తలను వింటారు. బంధుమిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారికి మరింత అనుకూలత అనేది ఉంటుంది. ఎవరైతే వ్యాపార మార్పు చేయడానికి చూస్తున్నారో వారికి కూడా అనుకూలత అని కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులకు అనుకున్న చోటికి బదిలీలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ధనయోగం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థానాలు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఇంటర్వ్యూలలో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి విదేశీయాన యోగం కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు గృహమును, స్థలాలను కొనుగోలు చేస్తారు. ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో లాభాలను గడిస్తారు. ఇక సమస్త కార్యసిద్ధి అనేది కలుగుతుంది. రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అనుకూలత అనేది కలుగుతుంది. పదవి యోగం అనేది ఉంది. ఇక ఈరోజు అనుకూలమైన శుభయోగమైన రోజుగా చెప్పవచ్చు. కర్కాటక రాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నవి కాబట్టి దానికి తగిన విధంగా సంసిద్ధమవ్వండి. ఇంట బయట ఒత్తిడులను అధిగమిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అలాగే బంధుమిత్రులతో ఏవైతే కలహాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు తొలగిపోతాయి. ఇక ఈరోజు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకొని అమలు పరుస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట మార్పులు జరిగే వీలుంది. ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక క్రీడాకారులు, రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అన్ని విధాలుగా కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఇక ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కర్కాటక రాశి వారు గురుగ్రహానికి జపాలు చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం వల్ల కూడా మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.